ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? మా అమ్మ ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవునా? మీ ఫోన్ వస్తుందండి. ఇటు నేను మాట్లాడేస్తాను. నేను మాట్లాడకూడదా? హలో మేడం, సార్ లేరా? మీరెవరు? సార్ కి 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. మీకు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందంటండి. మాట్లాడండి. హలో, ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తాను తెలిసి కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు? ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాను, మర్చిపోయావా? 10,000 ముందు పే చేయాలంట. 10,000 మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10,000 ఎంత లెక్కండి? నా దగ్గర 10,000 లేవుగా. నేను ఇస్తాలే, నా దగ్గర ఉన్నాయి. మేడం, ఇంతకీ ఎక్కడికి రావాలి మేడం? మంగళ షాపింగ్ మాల్ దగ్గర రా. సరే మేడం, సరే మేడం, అక్కడ వెయిట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకురాపోండి. నా ఒంటి నిండా బంగారం చేయించుకుంటా అండి. నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను, కుళ్ళు కొంచెం వస్తారు. అంతేనా? ఏంటి కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు కదా, దాని అర్థం ఏంటి? మీ అమ్మా నాన్న వస్తుంటారు పోతుంటారు. మరి సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అంటారు కదా, దాని అర్థం ఏంటో? మా అమ్మా నాన్న వస్తుంటారు పోతుంటారు. ఆగండి, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే స్వర్గద్వారం లాంటిదే, కాకపోతే లోపలికి వెళ్ళేది కాదు, బయటికి వెళ్ళేది. మరి పెళ్ళం అంటే? మొగుణ్ణి స్వర్గంలో నుండి నరకంలోకి లాగేసే యమదూత. ఏంటి ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి. మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే. అదే మా మగాళ్ళకైతే ఎవడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది. ఏంటండి ఈ రోజు మీ పుట్టినరోజని వయసు పెరుగుతుందా అని ఆలోచిస్తున్నారా ఏంటి? ఆలోచిస్తున్నానా? నా వయసు పెరిగిపోతుందా? ఇప్పటికీ నేను తలుచుకుంటే అమ్మాయిలు క్యూ లైన్ లో నుంచుంటారు తెలుసా? పానీపూరి బండి పెడుతున్నారా ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో శాలిని, నువ్వు కారు అమ్మేస్తున్నావంట? అవునక్క. ఎంతకు అమ్మేస్తున్నావు? 4 లక్షలకి బేరమైంది, 4 లక్షలకి అమ్మేస్తున్నానక్క. నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే. ఎందుకక్క? నాకు 50,000 అప్పు కావాలి. ఏంటి నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు? దయ్యానికి దయ్యం పట్టదే. అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు? నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది. అమ్మా, ఎలాంటి దాన్నిచ్చి పెళ్లి చేసావమ్మా? ఆ పనికి మారింది ఒక్క పని కూడా చేయదు. అంట్లు నేనే తవ్వాలి, బట్లు నేనే ఉతకాలి, ఇల్లు నేనే ఉడవాలి. మా ఫ్రెండ్స్ వస్తే టీ నేనే పెట్టాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన టీ నేనే. అమ్మా, మా ఫ్రెండ్ గోపి వాళ్ళ ఆవిడతో వాళ్ళ అమ్మతో చెప్తున్నాడమ్మా, పెళ్ళం గురించి అలా చెప్పకూడదు కదమ్మా. అమ్మా ఉంటానమ్మా. బుగ్గ మీద ఒకసారి, పెదవి పైన ఒకసారి, నుదిటి మీద ఒకసారి, 2 చేతుల పైన ఒకసారి. చలికాలం వచ్చింది కదా, వ్యాజిలిన్ రాసుకో.